హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మన చిన్నోడికి అయితే డాగ్ షో ఉంది. ఈరోజు డాగ్ షోలో అయితే మనం తీసుకోవడానికి అయితే పొద్దున్నే మనం లేపి అయితే వానికి అయితే స్నానం చేయించిన. స్నానం అయితే ఫాస్ట్గా అయితే స్నానం చేయించి వాని అయితే డాగ్ షోకి తీసుకుపోదామని చెప్పి ఈరోజు మన ఇంటి పక్కనే స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో అయితే ఈరోజు అయితే డాగ్ షో పెడుతున్నారు. ఆ డాగ్ షో కోసం అయితే ఈరోజు మనం స్నానం చేయించి అయితే ఎండబెట్టడానికి అయితే పైకి అయితే తీసుకొచ్చినాం. జుట్టు అంతా కొంచెం హెయిర్ బాగుంటుంది కాబట్టి ఎండలో అయితే కొంచెం తొందరగా ఆడుతుంది అనుకున్నాం. కానీ అయినా సరే వానికి మొత్తం పచ్చిగానే ఉన్నది. సరే అట్లయినా ఆడతలే అని చెప్పి నేను పెట్టుకునే హెయిర్ డ్రైయర్ అయితే కొంచెం మొత్తం టవల్తో అయితే మొత్తం తూడ్చిన. టవల్తో తూడ్చిన అయిపోయిన తర్వాత అయినా సరే కొంచెం అంతా హెయిర్ బాగుండేసరికి ఏంటంటే పచ్చి ఉంటుంది. తర్వాత హెయిర్ డ్రైయర్ అయితే పెట్టిన. హెయిర్ డ్రైయర్ పెడితే అయితే ఫుల్ భయపడుతుంది ఆ సౌండ్కే. దానికి చాలా అంటే చాలా భయమైంది. ఫస్ట్ టైం కదా అది పెట్టేసరికి ఫుల్ భయపడుతుంది. అది ఎట్లా అట్లయితే పెడదామని చూసేసరికి అయితే ఆ నిమిషం కూడా ఆగలేదు. వెంబడే ఫాస్ట్గా దాన్ని మించలేసే దునికి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత అయితే వానికైతే కొంచెం దువ్వెన పెట్టి కొంచెం నీట్గా అయితే దువ్విన. ఎందుకంటే స్నానం చేయించిన తర్వాత హెయిర్ అంతా మొత్తం గట్టి అట్లనే ఉండిపోతుంది, స్టక్ అయిపోతుంది. దానికైతే స్నానం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత అయితే ఫ్రెష్గా అయితే దువ్వుతుంటే అయితే కొంచెం ఆమాగం చెప్తాను. ఈ లోపు మా వాడు ఒక తమ్ముడు గారు వచ్చిండు. వాడికి కుక్క అంటే భయం అని చెప్పి ట్యాంక్ ఎక్కినవాడు. అలా వాడు ఎక్కినవరా తర్వాత అయితే దీన్ని తీసుకొని అయితే మనమైతే పక్కనే కాబట్టి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా వెళ్ళినాం. వెళ్ళంగానే దీనికైతే ఒక ఫ్రెండ్ కలిసింది. ఆ రెండు అయితే చూసుకుంటారు. కాకపోతే వాళ్ళు భయపడతారు ఏమన్నా అంటే గొడవ పడతాయి అని చెప్పేసి. వీని చుట్టూ అయితే వీని ఫ్యాన్స్ చాలా మంది తమ్ముళ్ళు అయితే దాన్ని చూడడానికి వచ్చిళ్ళు. ఇవైతే మెల్లమెల్లగా చూసుకుంటేనే కానీ మాకు భయం అవుతుంది ఎక్కడ కొట్టుకుంటాయని చెప్పేసి. వీళ్ళు అయితే భయపడుతున్నారు. అది చాలా క్యూట్గా ఉంది, చిన్న పప్పి. ఇదైతే మంచి కొండలలో గుడ్డేలు ఉన్నట్టే ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి 3 lakhs అని చెప్పి వాళ్ళు. నిమిషం కూడా ఏసీ లేకపోతే ఇది ఉండలేదు. ఎందుకంటే దానికైతే ఫ్యాన్ పెట్టి సపరేట్ అయితే దాని చుట్టూ వాళ్ళు ఉన్నారు. ఇంకా తర్వాత అయితే ఇంకా మనకైతే కోసం అయితే కొంచెం మంది అయితే వాళ్ళని చుట్టూ ఏదైనా చూస్తారు. చాలా బాగుంది, చాలా మంది చెప్పిళ్ళు. ఇదైతే ఘోరంగా ఉంది. డాగ్ అయితే మస్తున్నాయి. కాకపోతే నెక్స్ట్ వచ్చి ఇదైతే చాలా క్యూట్గా ఉన్నది, చిన్నగా ఉన్నది. ఇంకా తర్వాత అయితే వీడైతే ఒక్క కాడ అవుతలేడు, ఆగమాగని చెప్తాడు. ఒక్క దగ్గర ఉండలేదు అని చెప్పేసి అట్లా వాళ్ళ లోపలికైతే తీసుకోవాలి. ఎందుకంటే పక్కన డాగ్స్ అవన్నీ ఉండేసరికి ఏంటంటే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా దీనికైతే మొత్తం సాక్స్లు అయితే వేసేసింది చిన్నవాడికి. బాగుంది ఆ సాక్స్లు, షూస్ అనుకుంటాయి. అదైతే డేంజర్ ఉన్నాడు. ఇక మనోడు నన్ను నిమిషం కూడా రీకామని ఇస్తాడు. అటు ఇటు గుంజితే నేనైతే తమ్ముళ్ళు ఆడుకుంటా అంటే వాళ్ళకైతే కొంచెం ఇచ్చిన. వాళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తారు తమ్ముళ్ళు మా డాగ్ తోటి. మనకు చాలా ఫ్రెండ్లీ డాగ్ కదా, అట్లనే ఉంటుంది అందరితోటి, ఫ్రెండ్స్ తోటి. ఇదైతే కిందికి వచ్చింది. దీని ఫేస్ ఎట్టున్నదో దీని బ్యాక్ ఎట్టున్నదో తెలుస్తలేదు. అది బ్యాక్ ఆఫ్ ఫేస్ కూడా అర్థం అవుతుంది. అంత డేంజర్ ఉంది దానికైతే హెయిర్. చాలా అంటే చాలా బాగుంది డాగ్. ఇది ఇక్కడిది కాదనుకుంటా, ఇంపోర్ట్ చేసిన డాగ్ అంటే ఇది. మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వీటిని అయితే ఇలా పెట్టినా ఏమబ్బా, ఈ బయటకు వస్తే మాత్రం ఆగమాగని చెప్తే మనుషులు. ఇంకైతే రెడీ అయిపోతున్నారు అందరూ. అంకుల్కి అయితే ఫస్ట్ ప్రైజ్ రావాలని చెప్పి దానికైతే ఒకటే దూతాడు అంకుల్ అయితే. గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. దాన్ని ఏదో కంట్రోల్ చేద్దామని చెప్పి అన్న బాల్ అయితే పెట్టిన ఇంకా ఆగమని చెప్తాను. బాల్ చూస్తా ఇంకా అట్లా ఒక 2-3 రౌండ్లు వేపిస్తారు మేడం. ఎన్ని రౌండ్ అంటే రౌండ్ తిప్పుతూనే ఉండాలి వాటిని. ప్రతిసారి ఎప్పుడు అయినా కూడా ఇక్కడే మా స్కూల్లోనే అవుతుంది. మేడం అయితే అస్సలు భయం లేదు తెలుసు. ఎందుకంటే డైరెక్ట్ దాని నోట్లో కూడా చేతులు పెడుతుంది. ఏ డాగ్ వచ్చినా కూడా అట్లనే చూస్తుంది. అయినా వాళ్ళ ప్రొఫెషన్ అది కాబట్టి వాళ్ళకి భయం ఉండదు. అదే వేరే వాళ్ళని చూడమంటే అయితే మస్తు భయపడతారు ఆ డాగ్స్, ఆ పళ్ళకి వాటి వీటికి. ఇవైతే నడవడానికి కూడా ఒప్పుకునో లేదో అన్నట్టు నడుపుతాను. ఇవైతే అంతే, వాటి బ్రీడే అంతా. చిన్న క్యూట్ పప్పీస్కి అయితే వీటి హెయిర్ బ్యాండ్ కోసమే ఫుల్ డబ్బులు పెట్టాలి కావచ్చు, వీటికి జుట్లు వేయడానికి.
చాలా బాగుంది హెయిర్ అయితే వీటిది. ఈ చిన్నోడైతే ఇంకా రిలాక్స్ అయిపోయి కూర్చున్నాడు ఇక్కడ. ఈ చిన్నతల్లి అయితే చిన్నతల్లి తినే ఐస్ క్రీమ్ దానికి పెడతాను. మనకి ఫ్యాన్స్ ఎక్కువ వీళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళు వీళ్ళు వచ్చేసి మనల్ని అయితే చాలా బాగా చూసుకుంటారు. ఇదైతే చాలా క్యూట్గా ఉంది, చిన్న పప్పి. ఇంకా మన నెంబర్ అయితే ఇంకా రాలేదు. ఈ లోపు అయితే ఇంకో వేరే డాగ్స్ వచ్చినాయి. మన నెంబర్ ఎప్పుడు వస్తా అని చెప్పి మేమైతే చాలాసేపు వెయిట్ చేసినాం. ఇదైతే మొత్తం గొర్రె పిల్లలు ఎక్కడే ఉన్నది. ఇదైతే German Shepherd exhibit number 16. German Shepherd exhibit number 16, 17 and 18. మన చిన్న టోకెన్ అయితే వచ్చేసింది కదా. ఇదో దీనికి ఎవరికి ఇందులో గెలిస్తే ఈ ప్రైజెస్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి.